మీ ఊర్లో మీరు వీధి లైట్స్ గిన అన్ని బాగా చేయించారు. వీధి లైట్స్ అంటే అప్పుడు కొంచెం ఎల్ఈడి స్టార్ట్ అయింది. లాస్ట్లో సర్పంచ్ కూడా కొన్ని ఎల్ఈడి లైట్స్ పెట్టారు. మేము వచ్చిన తర్వాత 100% చేసేసాం దాన్ని. వీధి లైట్లు ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ ఎల్ఈడి లైటే పెట్టే ప్రయత్నం చేసినాం. 100% కూడా సక్సెస్ అయింది కూడా అది. మురికి కాలువలు మేము ఉన్నప్పుడు మేము రాకన్నా ముందు కొంచెం ప్రాబ్లమ్స్ చాలానే ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి ముందు కూడా లేకుండే. అంటే ఇక్కడ ఉన్న కొన్ని వాడల్ని ఎక్కువ పట్టించుకోలేదు అప్పుడు. కానీ మేము వచ్చిన తర్వాత అన్నీ బాగా చేసినాం. సీసీ రోడ్స్ అయితే మా దగ్గర సీసీ రోడ్స్ అంటే మాకు ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండే. మేము అడగగానే ఆయన ఉన్న 9 ఏళ్ళలో 1 కోటి రూపాయల సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ కలిపి 1 కోటి రూపాయల వరకు మా జలాల్పూర్కి ఇచ్చారు. దళిత బంధు ఎంతమందికి ఇప్పించారు సార్ మీరు? ఇక్కడ దళిత బంధు ఎవరికి రాలేదండి. రైతు బంధు అందరికి వస్తుంది, అంటే పట్టా ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. రైతు బీమా మాత్రం 6 ఇప్పించింది. కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసి ఇక్కడ 39 మందికి వచ్చినాయండి. ఆసరా పెన్షన్స్ ఎంతమందికి చేయించారు సార్? ఆసరా పెన్షన్స్ మేము రాకన్నా ముందు 320, 330 ఆ మధ్యలో ఉంటుండే. కరెక్ట్ ఫిగర్ అనేది మేము వచ్చిన తర్వాత ఒక 56 కొత్తగా వచ్చినాయండి. కొత్తగా శాంక్షన్ చేయించేసాం. దాదాపు మీరు అన్ని విధాలుగా బాగు చేసారు. అవును. నెక్స్ట్ కూడా మిమ్మల్ని ఎన్నుకునే పొజిషన్ ఉంది మరి ప్రజలు. అది ప్రజాభిప్రాయం అండి, దాంట్లో మనం ఏం చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు. మనము వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలని ఎవరికి అనుకోలేము. మనల్ని కాదు అని రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసినాం. అది మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి గుర్తు. పనిలో భాగంగా, మన పరిపాలనలో భాగంగా ఏదన్నా ఒక డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏదన్నా జరిగితే జరుగుండొచ్చు, కానీ అందులో ఎవరిని వ్యక్తిగతంగా మాత్రం మనం ఎవరిని బాధ పెట్టలేము, ఎవరిని కూడా చేతి చూపించలేము ఎవరికి. ఇప్పుడు అంతకుముందు సర్పంచ్ పైన ఏమైనా విమర్శలు ఉండేనా మీ పైన, వారిపైన? ఇప్పుడు ఎలా ఉంది అభిప్రాయం? అంటే అంతకుముందున్న సర్పంచ్ పైన ఏముందంటే, మనకు ఆపోజిట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు పని చేయకపోవడం, లేకుంటే వాళ్ళకి వచ్చే డెవలప్మెంట్ని ఆపేయడం, అలాంటి అభియోగాలు ఉంటాయి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమందికి ఇప్పించారు? సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ 59 మందికి ఇప్పించామండి. మీరు అంగన్వాడీలకు వెళ్ళి అక్కడ చూస్తారా ఇలా చేస్తున్నారు పిల్లలకి ఫుడ్ చెక్ చేయడం కానీ? మీరు కరెక్ట్గా వచ్చిన అడిగి అంగన్వాడీ వాళ్ళది ఏం చేసినామంటే, మేము రెండు సెంటర్లు ఉన్నాయి మా దగ్గర. ఓకే. అయితే స్కూల్ అయితే ఎట్లయితే డెవలప్ అవుతుందో, అంగన్వాడీ వాళ్ళ పిల్లలకి కూడా ఇప్పటి నుంచే స్కూల్కి అలవాటు చేసినాం. అంటే వాళ్ళ 2 సెంటర్లకు కూడా అక్కడనే స్కూల్ దగ్గరనే చెప్పే ప్రయత్నం చేపించినాం. అంటే అక్కడ ఉన్న ఫుడ్ కానీ వాళ్ళు కూడా ఆ వాతావరణానికి అలవాటు పడతారు ముందు నుంచి అని ఆ ప్లాన్ చేసినామండి. మీరు అడిగిన దాంట్లో కూడా మేము కూడా ఫుడ్ను మధ్యలో మేము కానీ మా మిస్సెస్ కానీ వెళ్ళి చూస్తారు, చెక్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? ఇక్కడ లేదండి, మనకు హెల్త్ సెంటర్ అనేది నాగపూర్. ఇంకా శిశు సంక్షేమ పథకాలు ఉందినా ఎవరికైనా? కేసీఆర్ కిట్స్ ఎంతమందికి ఉందినా? అందరికీ. ఇక్కడ ఉన్న మా జాబర్స్ కూడా మాతోని ఫ్రెండ్లీగా ఉంటుండ్రే. వాళ్ళకు కూడా మేము కరెక్ట్ కోఆపరేషన్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒత్తిడి అనేది లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండానే ఒక ఉద్యోగస్తులు మంచిగా పనిచేస్తారు. దాదాపు మీ పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అందరికీ అన్ని పథకాలు అందినాయి. మిషన్ భగీరథ నీళ్లు కూడా మేము ప్రతి గ్రామ సభ పెట్టి, గ్రామ సభల నుంచే మేము మిషన్ భగీరథ వాటర్ని అలవాటు చేస్తాం. చాలా మందికి మిషన్ భగీరథ వాటర్ తాగాలని, ఎందుకంటే ప్లాంట్ మా ఊళ్ళోనే ఉంది. ఆ విషయానికి వచ్చి చాలామంది కూడా మేము కూడా అలవాటు చేసినాం. ఓకే సార్, థ్యాంక్ యూ.